ఆలయంలో పనిచేస్తున్నటువంటి పోటు కార్మికుల కష్టాన్ని గుర్తించినటువంటి మా పాలక మండలి శాశ్వత ఉద్యోగస్తులు కానటువంటి పోటు కార్మికులకందరికీ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున వేతనం పెంచాలి అని నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఎంతో కష్టంతో కూడినటువంటి పనిచేసే వాహన శోధకులు మరియు ఉగ్రాణంలో పనిచేసేటువంటి కార్మికులు, ఈ 2 విభాగాల శ్రామికుల్ని స్కిల్డ్ లేబర్గా వాళ్లను గుర్తించటం జరిగి తగిన రీతిలో వాళ్ళ జీతాలను పెంచే కార్యక్రమాన్ని చేయాలని నిశ్చయించటం జరిగింది. అలాగే వందల సంవత్సరాలుగా స్వామి ఆలయంలో పాలనా వ్యవహారాలను, అర్చక పాలన వ్యవహారాలను పర్యవేక్షించే పెద్దజీయర్ మఠానికి, చిన్నజీయర్ మఠానికి వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గత కొన్ని దశాబ్దాలుగా తిరుమల తిరుపతి దేవస్థానమే వారి మొత్తం వ్యవస్థల యొక్క ఆర్థిక సౌకర్యాన్ని టీటీడీ చేస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వాళ్ళ ఆర్థిక సహాయము, వాళ్ళకి ఇచ్చేటువంటి ఆర్థిక సాయం చాలా రోజుల క్రితం నుంచి పెంచలేదు. కాబట్టి ఈ పాలక మండలి పెద్దజీయర్ స్వామి వ్యవస్థకి ప్రతి ఏటా 60 లక్షల రూపాయలు, చిన్నజీయర్ వ్యవస్థకి 40 లక్షల రూపాయలు అదనంగా పెంచి వాళ్లకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా, అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకు అభద్రత లేకుండా చూడాలనేటువంటి నిర్ణయానికి వచ్చి ఇద్దరికి కలిపి 1 కోటి రూపాయలని ప్రతి ఏటా పెంచాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవటం జరిగింది. టీటీడీ ఉద్యోగస్తులకందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామోనని గతంలో మేమిచ్చినటువంటి హామీ మేరకు మొదటి దఫా ఎల్లుండి అంటే డిసెంబర్ 28వ తారీఖున 3,518 మందికి ఇంటి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతున్నది. అలాగే జనవరి మొదటి వారంలో మరో 1,500 మందికి పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవ్వరికి కూడా సాచ్యురేషన్ పద్ధతిలో ఎవ్వరికి ఇళ్ళ పట్టాలు మాకు రాలేదు అని అనకుండా, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్తో సహా వీళ్ళకందరికీ కూడా నేను గతంలో ముఖ్యమంత్రి గారిని అభ్యర్థించినప్పుడు ఆయన ఎంతో సమ్మతిని తెలియజేసి కలెక్టర్ను ఆదేశించటం జరిగింది. టీటీడీకి సూచనలు ఇచ్చి వీళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వండి అని చెప్పటమే కాకుండా, మొన్న బ్రహ్మోత్సవాలలో వచ్చినప్పుడు ఆయన నాకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నటువంటి సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇంటి పట్టాలు ఇవ్వటమేనని చెబుతూ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలన్నటువంటి ఆయన సూచన మేరకు మరో 350 ఎకరాల స్థలాన్ని కలెక్టర్ గారి ద్వారా సేకరించి, దీని వలన మరో 5,000 మందికి టీటీడీలో పనిచేసినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇంటి పట్టాలు ఇవ్వాలనేటువంటి నిర్ణయానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి సంబంధించి 60 కోట్లు 85 కోట్ల రూపాయలు